నమస్తే. ప్రస్తుతం నాతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ మరి ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది? ఒకవైపు కేటీఆర్ నిన్న ఘాటు వ్యాఖ్యలు చేసిండు అధికార పార్టీ మీద. ఒకసారి మాట్లాడదాం. నమస్తే దాదా, ఏం నడుస్తుంది? ఏం జరిగేది ఏం లేదు. మా కార్యక్రమం చేస్తున్నాం. 6 డిక్లరేషన్ నిన్ననే కేబినెట్ మీటింగ్ రేవంత్ రెడ్డి పెట్టిండు. అమలు చేయడానికి కూడా ఏదైతే 28 డిసెంబర్ కాంగ్రెస్ ఫౌండేషన్ డే మొదలుపెట్టి 6వ తేదీ దానిక వైట్ కార్డు వాళ్ళకు పోవాలి, ఆఫీసర్లు పోవాలి, వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసుకునేది మా కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. వాళ్ళు ఈజీగా అమలు కాదు, అదేమో వాళ్ళు అట్టనే ఉంటారు. వాళ్ళ పనే అపోజిషన్, గవర్నమెంట్ లేనప్పుడు అపోజిషన్ క్లెయిమ్ చేస్తూనే ఉంటారు. కానీ మేము అమలు చేయడానికి మా ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పగలుగుతాం. ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు ఉంటేనే 6 గ్యారంటీలు వర్తిస్తాయంట కదా? అవును. మరి మొదలు వైట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఆలోచన చేస్తుంది మిగతా డిమాండ్ ఏముందో. మొదలైతే వైట్ కార్డు ఏదైనా ఒక పని మొదలు పెడతారు, ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో డిమాండ్ని బట్టి. అది నా ఉద్దేశం. మరి ముందే రేషన్ కార్డులు ఇవ్వచ్చు కదా, వైట్ రేషన్ కార్డులు. మొదలే అంటే ఇచ్చిన వాళ్ళ సంగతి ఇవాళ ఇచ్చి రేపు తీసుకుంటా అంటారు. చూసినా ఇవాళ ఇచ్చి వాళ్ళు రేపు అడుగుతున్నారని అంటారని మేము మొదలు ఉన్న వాళ్ళకి ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ మేము ఆలోచన చేస్తాం అనేది నా ఉద్దేశం. ముందు రేషన్ కార్డులు, వైట్ రేషన్ కార్డులు ఇవన్నీ డిమాండ్ చేస్తున్నారు. 6 గ్యారంటీలు వర్తించాలంటే ఫస్ట్ తెల్ల రేషన్ కార్డు కావాలి. ఫస్ట్ అది ఇష్యూ చేయొచ్చు కదా అంటున్నారు. అది కాదండి, ఇంతకు ముందు ఉన్న దాని మీద అది ఇష్యూ చేస్తే చూసినా ఇష్యూలు ఇవ్వాలి ఎప్పుడు చేయాలి, వీళ్ళు ఇవ్వాలి ఎప్పుడు అంటారని మొదటి వాళ్ళకి చేస్తే తర్వాత మిగిలిన సర్వే చేసి తర్వాత ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అనేది. మొదలైతే మేము ఇవ్వాలి కదా, ఉన్నోళ్ళకి ఇవ్వకుండా నేను కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాకనే అంటే ప్రజలు ఏమనుకుంటారు, చూసినామే మేము ఇన్ని రోజులు మా రేషన్ కార్డు కొత్త వాళ్ళకి ఇచ్చినాక ఇస్తారని అనుకుంటారని రేవంత్ రెడ్డి మొదలు ఉన్నోళ్ళకి ఇవ్వమన్నాడు. నిన్న డిక్లేర్ చేసి తర్వాత మళ్ళీ ప్రభుత్వం కేబినెట్ శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ మినిస్టర్ కూర్చొని మళ్ళీ డిస్కషన్ చేస్తారు అనేది. ఇప్పుడైతే అందరినీ ఈ 28 నుంచి 6 దానికి అప్లికేషన్ తీసుకుంటారు. దానికి కార్యకర్తలు ఇంటింటికి తిరిగి వాళ్ళని అప్రమత్తం చేయమని కోరుతున్నా. మీరేమో 6 లక్షలకు పైగా 6 లక్షల కోట్లకు పైగా అప్పులు జరిగినాయి అధికార పార్టీలో మాజీ అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ లోని మీరు చెప్తున్నారు 6 లక్షల లోపే జరిగినాయి అని కేటీఆర్ మాట్లాడుతున్నాడు. చూడండి, ఆయన 6 లక్షల లోపు జరిగిందా 6 లక్షల పైన జరిగిందా అనేది జ్యుడిషియల్ ఎంక్వైరీ నేను అనేది ఆయన ఏమన్నా చెప్పని. ఇవాళ పాలు నీళ్లు తెలవాలంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ అయిన తర్వాత తెలుస్తుంది. ఆయన నేను చేయలేదు 3 లక్షలే మేము చేసినాం, 6 లక్షలు మేము అప్పు చేయలేదంటే 3 లక్షలు కార్పొరేషన్ చేసిందా, నువ్వు చేసిందా, ఇవన్నీ బయటకు రావాలి కదా. నువ్వు అంటున్నావు మేము 6 చేయలేదు 3 లక్షలు చేసినావు 6 లక్షలు చేసినావు తెలుస్తుంది కదా. 4 రోజులు ఆగండి, అప్పుడే స్టేట్మెంట్ ఇచ్చి మేము చేయలేదు, మేము సగమే తిన్నాం పూర్తి తినలేదంటే ఎట్లయితే? సగం తిన్నావా పూర్తి తిన్నావా, సగం చేసినావా పూర్తి చేసినా అనేది ప్రజలకు తెలియాలనేది నా ఉద్దేశం. రైతు బంధు ఎప్పుడు వేస్తున్నారు? రైతు బంధు వేస్తా అన్నారు. అది రైతు బంధు ఎప్పుడు ఇస్తారు అనేది రాగానే చేస్తా అన్నారు కదా. అవునండి. ఇప్పుడు మొదలైతే ఇప్పుడు ఒక పని మొదలు పెడితే నువ్వు రైతు బంధు కూడా ఇప్పుడు మొన్న డిస్కషన్ వచ్చింది. మొదలు 6 డిక్లరేషన్ సోనియా గాంధీ చెప్పింది మొదలు చేసినాక రైతు బంధు వాళ్ళ ప్రోగ్రామ్ అది మేము కంటిన్యూ చేయాలన్నా. ఏది ఒక్కొక్కరికి 100 ఎకరాలు ఉన్నది, 5-10 ఎకరాల కూడా దాని మీద కూడా ఆలోచన చేస్తే బాగుంటుంది అనేది అది నా వ్యక్తిగతంగా. కానీ ఎవడైతే నిజంగా వ్యవసాయం చేస్తుడు 5 ఎకరాలు 10 ఎకరాలు చేస్తుడు, ఎక్కువ వ్యవసాయం ఎవడు చేస్తలేడు, వాడు వడ్డా వస్తున్నాయి. దాని మీద మరి ఏం ఆలోచన చేస్తాం? ఇప్పుడైతే మా ఫస్ట్ ప్రియారిటీ 6 డిక్లరేషన్ సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనేది మా ఉద్దేశం. మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధరని రద్దు చేస్తాము అధికారంలోకి రాగానే అన్నారు, ఏమైంది అది? చూడండి, నిన్నగాక పుట్టిన పిల్లానికి పుట్టినోనికి అరే ఏం చేస్తారు అని అడిగినట్టున్నది. ఇప్పుడైతే పుట్టినప్పుడు బాబు ఒకరి తర్వాత ఒకటి అడుగు చెప్తాము ఏమైంది అంటే ఇప్పుడు ఒక పని అయితే మొదలు నువ్వు ఇట్లా అంటావు మొదలు పెట్టినాము. ఏది 6 డిక్లరేషన్ అది ఇంపార్టెంట్. ఇచ్చిన హామీలు పూర్తి అయినాక మిగతాయి కూడా మేము ఆలోచన చేస్తామని. మహిళలకు బస్సు ఫ్రీ ఇచ్చి ఆటోలకు పంచాయతీ పెట్టారు, మళ్ళీ వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు కదా, ఆటో వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు. దాని మీద కూడా నిన్న పెట్టి అన్నారు కదా, వాళ్ళకు కూడా సరైన సాయం చేస్తామని, అదే విధంగా వాళ్ళకు పెన్షన్ కూడా ఇస్తామని కూడా నిన్న వాళ్ళతో మాట్లాడిండ్రు, డిస్కషన్ అయింది. దాని తర్వాత ఎట్లుంటుంది అనేది చూడాలి. వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే తప్పనిసరిగా ప్రభుత్వం కన్సిడర్ చేస్తుంది అనేది నా ఉద్దేశం. ధరని ఉంచాలా తీసేయాలా? ఏం చెప్తారు? ధరని ఉంచాలా తీసేయాలా? మీ అభిప్రాయం, మీ సొంత అభిప్రాయం చెప్పండి. ధరని ఉంచాలా తీసేయాలా?
ఏ ధరలు? ధరణిలో ఉన్నది నా దగ్గర పెద్ద శిక్ష ఉన్నది. ధరణిలో బ్యూటిఫుల్ కేసు ఇస్తున్నా నేను. ఎవరికి? శ్రీనివాసరెడ్డి గారికి, రెవెన్యూ మినిస్టర్ కు. 1981లో ఇందిరాగాంధీ ఇచ్చింది. 96 ఎకరాలు 10 మంది ఏది ఎస్సీలకు మాదిగోళ్ళకి ఇచ్చిండ్రు. మళ్ళా దొరల చేతికి పోయింది. ఇలాంటి కేసు కట్టడం దొరుకుతుందా? మళ్ళా వాళ్ళ కోడట్ల పేరు చేసుకున్నారు. నేను ఇవ్వబోతున్నా ఆయనకు, ఇంక ఇవ్వలే నేను. ఆయన అపాయింట్మెంట్ అడుగుతున్నా. సింగరేణి ఎలక్షన్లో బిజీ ఉన్నాడు. తర్వాత 27 ఎలక్షన్ అయిపోయినాక ఆయన కలిసి కరెక్ట్ ప్రూఫ్ ఇస్తా. ఇక ఇంతకంటే అది చూసినాక నేను 7 సార్లు పోయినా. ఏది కీసరా కలెక్టర్ దగ్గర పోయినా. వాళ్ళకు 2001 దానిక పేర్లు ఉన్నాయి. ఆ తర్వాత చచ్చిపోయిన వాళ్ళ పేర్లని అబద్ధాలు చెప్పి ఇద్దరు దొంగ సంతకాలు పెట్టి మాకు భూమి వద్దని హైకోర్టులో తెచ్చుకొని దాన్ని రెవెన్యూ, దాని తర్వాత HMDA కూడా లేఅవుట్ కు పర్మిషన్ ఇచ్చిండ్రు. కోర్టులో కేసు ఉన్నప్పుడు ఎట్లా పర్మిషన్ ఇస్తారండి? ఇవన్నీ కూడా బయటకు వస్తుంది. ధరణి ఇస్ ఎ క్లియర్ కేసు. ధరణి అనేది మళ్ళీ ధనవంతులకే ఉపయోగపడుతుంది, ఏదో దళాలు కాదు, ధనవంతులకు ఉపయోగపడుతుంది అనేది దగ్గర ప్రూఫ్ ఉన్నది. నేను ఒక్కసారి కాదు 7-8 సార్లు పోయినా ధర్నా చేసిన కీసరల అర్జున్ల గురించి. కనుక ఆ కేసు స్ట్రాంగ్ ఉన్నది. ఆ స్ట్రాంగ్ చూసినాక శ్రీనివాసరెడ్డి న్యాయం చేస్తే అందరికి తెలుస్తుంది ధరణి ఇస్ ద బోకస్ అని. దాని మీద నేను ప్రయత్నం చేస్తున్నాను. రైట్. సో ఎట్లా లోక్సభ ఎన్నికలు పరిస్థితి ఏం చేయబోతున్నారు? లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏం చేయబోతున్నారు? ఎట్లా తీసుకోబోతున్నారు స్టాండ్? చూడండి, స్టాండ్ అనేది ఇప్పుడు ఒకటి పోటీ అవుతుంటే మళ్ళీ లోక్సభ మేము ఎట్లనైనా పోటీ చేస్తాం. ఎక్కువ సీట్లు తేవడానికి ఇవాళ మాకు ఇచ్చిన ప్రజల తీర్పును రేపు పార్లమెంట్ లో కూడా ఉపయోగించుకుంటాం. అది డిస్కషన్ అయినాక మళ్ళీ నేను పిలిపించి మైక్ పెట్టిస్తే మాట్లాడుతాను. అధికారంలోకి రావడానికి నిరుద్యోగుల పాత్ర ఉంది అంటున్నా, నేను ఒప్పుకుంటారా? అధికారంలో రావడానికి మీరు నిరుద్యోగుల పాత్ర కీలక పాత్ర ఉన్నదా? అది కదా నిరుద్యోగులది. సన్నకారు, చిన్నకారు, లేబర్ది కూడా ఉన్నది. ఓన్లీ నిరుద్యోగులు అందరూ ఎవరైతే తెలంగాణ మూవ్మెంట్ లో పనిచేసిన వాళ్ళది వాళ్ళ సాక్రిఫైస్, వాళ్ళ బాధ ఎక్కువ ఉన్నది. నిరుద్యోగం ఉన్నది దేశంలోనే. రాహుల్ గాంధీ అన్నాడు కదా, ఇష్యూ ఇస్ అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ. ఎందుకంటే వీళ్ళు 2 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇవనే లేదు కదా. 10 ఏళ్లలో ఎన్ని కావాలి? 10 రోజులు ఎన్ని కావాలి? 20,000 కోట్ల 20 కోట్ల ఏది 200 crore మందికి రావాలి. అయ్యనే లేదు. కనుక దీని మీద కూడా తర్వాత ప్రయత్నం చేస్తాం. నల్గొండ, ఖమ్మం, వరంగల్ మొత్తం క్లీన్ స్వీప్ అయింది బీఆర్ఎస్. నల్గొండ, ఖమ్మం, వరంగల్. సో ఈ ప్రాంతాల్లో నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ మా వల్లనే అధికారంలోకి వచ్చారు మీరు. ఇందిరా పార్క్ లో మన జియో 46 వాళ్ళు ఆ ధర్నా కూర్చుండ్రు. 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇప్పుడే మొదలు పెట్టినాం. తప్పనిసరిగా అంచెలంచెలుగా వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పగలుగుతాం. రైట్.